అమెరికన్ కాన్సులేట్ దగ్గరికి మనం వెళ్తే ఇండియన్ స్టూడెంట్స్ పెద్ద క్యూ లైన్లో ఉంటారు అమెరికా వీసా కోసం, అమెరికాలో చదువుకోవడం కోసం. అయితే ఒక న్యూస్ బయటకు వస్తుంది. F1 వీసా ఏదైతే డినై చేస్తుందో అమెరికా వాళ్ళు, ఎక్కువ F1 వీసాసు లాస్ట్ 10 ఇయర్స్లో ఈ మధ్యనే ఎక్కువ డినై చేస్తున్నారంట. దాదాపు 41% ఫారెన్ స్టూడెంట్ అప్లికేషన్స్ని డినై చేసిందంట అమెరికా. దీనికి సంబంధించి F1 వీసా రిజెక్షన్ రేట్ ఇన్ యూఎస్ అనే దాని మీద వార్తా కథనాలు వస్తున్నాయి. 2023-24 సంవత్సరంలో దాదాపు అమెరికా 6.79 ల్యాక్ అప్లికేషన్స్ వచ్చాయంట. అమెరికాకి 6.79 లక్షల F1 వీసా అప్లికేషన్స్ వస్తే దానిలో 2.79 ల్యాక్ అంటే దాదాపు 41% వీసా అప్లికేషన్స్ డినై అయ్యాయంట. ఇది 2022-2023కి పోలిస్తే చాలా ఎక్కువ. ఎందుకంటే 2022-2023లో 36% డినై అయితే 2023-2024లో 41% డినై అయ్యాయంట. గత 10 సంవత్సరాల ఎన్నడూ ఇంత పర్సంటేజ్ వీసా డినయల్స్ లేవంట. దీనికి సంబంధించి అమెరికా స్టూడెంట్ వీసాస్ని ఎక్కువగా డినై చేస్తుందనే దాని మీద వార్తా కథనాలు వస్తున్నాయి. ఒకసారి డినై చేస్తే రెండోసారి మళ్ళీ మనం ఫింగర్ ప్రింట్స్కి వెళ్ళి ఫీజు కట్టి మళ్ళీ అప్లై చేస్తుంటాం అనమాట. అయితే రీసెంట్గా వచ్చిన కథనం ప్రకారం మాత్రం అమెరికా F1 వీసాసు ఎక్కువగా డినై చేస్తుంది. ఇండియన్స్కే కాదు, ఇండియన్స్ కాకుండా మిగతా ఫారెన్ స్టూడెంట్స్ కూడా అమెరికా F1 వీసాస్ చాలా ఎక్కువగా డినై చేస్తుందని న్యూస్ వస్తుంది.